నమస్కారం అండి. ఈ వీడియోలోని మీకు యూఎస్బి ద్వారా ఓఎస్ అంటే ఈ విండోస్ 7 ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ బయో సెటప్లోకి వెళ్దాం. డెల్ కానీ డిలీట్ అనే బటన్ కానీ F2 కానీ కొడితే మీరు బయో సెటప్లోకి వెళ్తారు. సో దానిలోంచి సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ బూట్ డివైస్ ప్రయారిటీ తీసుకున్నాను. దీనిలో ఫస్ట్ బూట్ డివైస్ ప్రయారిటీ నేను పెన్ డ్రైవ్ పెట్టాలి. సో అది యూఎస్బి సోనీ అని చూపిస్తుంది. తర్వాత హార్డ్ డిస్క్ నాది డ్యూయల్ హార్డ్ డిస్క్ అండి. సో ఫస్ట్ బూట్ అనేది పెన్ డ్రైవ్ ఉండాలి. సెకండ్ హార్డ్ డిస్క్ మీకు మామూలుగా ఉంటే చూపిస్తుంది. తర్వాత F10 కొడితే సేవ్ సెట్టింగ్స్ ఉంటుంది. సేవ్ చేద్దాం. అక్కడ ప్రెస్ ఎనీ కీ టు బూట్ ఫ్రమ్ యూఎస్బి అని చూపించింది. ఏదో ఒకటి ప్రెస్ చేయండి. అక్కడ సెటప్లోకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీషు మామూలుగా డిఫాల్ట్గా అనేది తీసుకోండి. ఇవన్నీ డిఫాల్టే ఉంచేసేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అని కొడితే మనకి స్టార్ట్ అవుతుంది ప్రొసీజర్. ఇక్కడ ఒకటి చూపిస్తాను మళ్ళీ. ఇక్కడ రిపేర్ యువర్ కంప్యూటర్ అని కనిపిస్తుంది కదా. ఆల్రెడీ విండోస్ 7 ఉండి కొన్నిసార్లు మనకి ఏదో ఫైల్ మిస్ అయింది అలా అడుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఓఎస్ఈడి పెట్టి ఇక్కడ రిపేర్ యువర్ కంప్యూటర్ అని కొట్టినట్లయితే ఆ ఫైల్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మనం ఓఎస్ మొత్తం అయ్యక్కర్లేదు. సో నేను ఇప్పుడు ఓఎస్ఈడిని చూపిస్తాను. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తాను. సో యాక్సెప్ట్ తీసుకోండి. అక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ అప్గ్రేడ్ అని ఎందుకు చూపించిందంటే ఇప్పుడు మామూలుగా ఒకవేళ ఇది ఎక్స్పీ అనుకోండి, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం ఎటువంటి డేటా లాస్ కాకుండా డైరెక్ట్గా మనకి సిస్టమ్ అనేది అప్గ్రేడ్ అవుతుంది. విండోస్ 7కి ఆటోమేటిక్గా అవుతుంది. సో నేను అసలు మొత్తం ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో కస్టమ్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నా ఆల్రెడీ విండోస్ 8 అనేది ఉంది. దాన్ని డిలీట్ చేసి ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాను. అక్కడ సిస్టమ్ రిజర్వ్డ్ అని ఉంది కదా, అది కంపల్సరీ డిలీట్ చేయాలన్నమాట ఫైల్ని. లేదంటే మన విండోస్ 8కి అంటే లాస్ట్ ఓఎస్కి సంబంధించిన ఆ ఫైల్కి సంబంధించిన కొన్ని ఉండిపోతాయి. దానిలో ఉండడం వల్ల మనకి వర్కింగ్ అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మొత్తం డిలీట్ చేస్తాను. సో అక్కడ అన్అలొకేటెడ్ స్పేస్ అని వచ్చింది. ఇక్కడ న్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అప్లై. అక్కడ మనం స్పేస్ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు 10 మాకు ఒక 20 కావాలనుకోండి, 20 తర్వాత 3 సున్నాలు యాడ్ చేస్తే 20 GB వస్తుంది. అక్కడ నేను యాసిడ్గా 90 ఇచ్చేసాను. సో ప్రైమరీ. సో ఆ డ్రైవ్లో నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సో అదైతే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ విండోస్ 7 అనే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవ్వడానికి నాకైతే మొత్తం 24 minutes పట్టింది. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చూసేద్దాం దీనంతా. ఈ ఓఎస్ ఇన్స్టాల్